ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగ్రహ మార్పు అంటే ఒక రాశి నుంచి మరో రాశికి కుజుడు 45 రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు. సహజంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఇక్కడ కుజగ్రహ మార్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు కుజుడు ఏ రోజున మారుతున్నాడో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా కుజగ్రహం వచ్చేటప్పుడు సెప్టెంబర్ 13వ తారీఖున రాత్రి 9:23 కన్యారాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తారు. అంటే ఎప్పటివరకు అక్టోబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 3:42 వరకు కూడా కుజుడు శుక్రక్షేత్రమైన తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా రమారమి 45 రోజుల పాటు ఉంటాడు. అంగారగ్రహం యొక్క కారకత్వాలు మనం తెలుసుకోవాలిగా ముందు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంగారకుడు వల్ల ఎలాంటి ఫలితాలు, ఎలాంటి కారకత్వాలను మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా సత్వ భూ ప్రాకార రోగ ప్రణవ సాహస శస్త్ర అగ్ని సందర్శోత్పాటన భాతృకుజ అంటారు. అంటే ఏదైతే మనం కుజగ్రహం యొక్క కారకత్వాలు తెలుసుకుంటే కుజుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మనం శాస్త్రం ద్వారా తెలుసుకున్నట్టు ఉంటుంది. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు, అలానే కోర్టు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు, కోర్టు, రక్షణ శాఖ, న్యాయవాదులు, జడ్జీలు, అలానే శారీరక సంబంధాలు, కెమికల్ కంపెనీసు, అలానే మార్కెటింగు, భూమి, ఇండ్ల నిర్మాణము, న్యాయ వ్యవస్థ, రక్షణ భటులు, అలానే మేస్త్రీ పనులు, యంత్ర సామర్థ్యము, యంత్ర సంబంధమైన విషయాల్లో కానీ మెకానికలు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలు, ఇవన్నీ కూడా తెలిపేది ఏంటంటే అంగారగ్రహం. సాధారణంగా చాలామంది కూడా అంగారగ్రహం గురించి అన్నదమ్ముల మధ్యలో కానీ కోర్టు సమస్యలు కానీ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అలానే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే అంగారక గ్రహం. అంటే సత్వ భూ ప్రాకార అంటారు. అంటే భూమి విషయాల్లో కానీ రోగ ప్రణవ సాహస అంటారు. అంటే రోగాల విషయంలో కానీ సాహసాలు చేయటంలో కానీ శస్త్ర అగ్ని భయాలు అంటారు. అంటే శస్త్రచికిత్సలు కానీ అగ్ని సంబంధించిన భయాలు కానీ అలానే సందర్శన ఉత్పాటన అంటే ఏదైనా సరే మన ఉత్పాతాలు అంటే భయాలు కానీ ప్రమాదాలు కానీ జరగటం ఒకటి. అలానే భాతృ కుజహ అంటారు. అంటే భాతృక కుజహ అంటే ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉండటానికి రావటానికి కూడా మంచి స్థానంలో ఉంటేనేమో రాదు, చెడ్డ స్థానంలో కుజుడు అశుభ స్థానంలో ఉంటే కుజుడి యొక్క దోషం అనేది బాగా ఏర్పడుతుంది అని అర్థం. అలానే ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి అనుసరించేవి కావు. జన్మజాతకం వేరు, గోచారం వేరు. గోచారం ఎప్పుడు కూడా 20% అనేది ఉంటుంది. అలానే బర్త్ చార్ట్ అనేది 80% ఉంటుంది. ఎందుకు గోచారం గురువుగారు చూస్తున్నారంటే ఎంతో కొంత మన అదృష్టం అనేది కొంత ఆవగించంతన్నా ఉండాలి కదా అనే విషయంలో గోచారం కూడా ఒక్కొక్కప్పుడు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గోచారరీత్యా ఫలితాలని చెప్పే అవకాశం ఇది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు తమ రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ద్వాదశ రాశుల్లో 5వ రాశి అనే సింహరాశి. సింహరాశి వాళ్ళకి అంగారగ్రహ యొక్క మార్పును మనం అనాలిసిస్ చేస్తే సింహం, కన్యా, తుల, వృశ్చికం చతుర్థాధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో ఉంటాడు. 3వ స్థానంలో ఉంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటట్టయితే ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందనంటే 3వ అవుతాడు, అలానే 9వ కూడా అవుతాడు. 9వ కావటం 3వ కావటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఒక్కసారి మనం చూసుకుందాం. ముఖ్యంగా విత్తలాభం అంటే విత్తలాభం సదా ఆరోగ్యమిష్ట సిద్ధి అంటే మంచి లాభం కలుగుతుందట. అలానే ఆరోగ్యం అనేది సిద్ధి కలుగుతుంది. అలానే సుఖ హవాహ అంటే సుఖంగా ఉంటాడు, ఆరోగ్యపరంగా ఉంటాడు, ఇష్టకార్య సిద్ధి లభిస్తుంది. వస్త్రలాభో ఇష్టప్రాప్తి తృతీయ స్థానగే కుజే అంటారు ఇక్కడ. అంటే విత్తలాభ సదా ఆరోగ్యమిష్ట సిద్ధి అంటాడు ఇక్కడ. సుఖ హవా అంటే ఏమిటంటే సుఖంగా నిద్రపోవటం, సుఖంగా ఉండటం,
ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకపోవటం, ధనలాభం కలగటం, ఇష్టకార్య సిద్ధి, సుఖము, నూతన వస్త్ర ప్రాప్తి. అంటే వస్త్రలాభో ధనప్రాప్తి అంటారు ఇక్కడ. అంటే వస్త్రలాభం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. తృతీయ స్థానగే కుజే అంటారు ఇక్కడ. అంటే నూతన వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇష్టకార్య సిద్ధితో పాటు ధనధాన్య వృద్ధి, ధనప్రాప్తి కలుగుతుంది. అలానే వస్త్రలాభము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. జయం కలిగే అవకాశాలు ఉంటాయి, లాభం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఎంతటి పనిని కూడా అవలీలంగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధైర్య సాహసాలతో విజయం సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకని సింహము, కన్యా, తుల, వృశ్చికం చతుర్థాధిపతి తృతీయ స్థానంలో ఉండటం చాలా మంచిది. తల్లి యొక్క ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉండటం ఒకటి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకూలంగా ఉండే అవకాశాలు అనేవి వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. అందులో భాగ్యాధిపతి కూడా కుజుడు అయ్యాడు. అంటే భాగ్యాధిపతి కుజుడు ఏదైతే చతుర్థాధిపతి తృతీయ స్థానంలో ఉండి శుక్రక్షేత్రంలో ఉండటం వల్ల అన్నదమ్ముల మధ్యలో అనుకూలంగా ఉండటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, పిత్రార్జితం బాగా కలిసి రావటం, దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయటం, గొప్పవారి వల్ల సహాయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గొప్పవారి వల్ల కూడా సహాయ సహకారాల లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా వీళ్ళకి తృతీయ స్థానంలో అంగారకుడు అద్భుతమైన మేలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే భూములు కొనుగోలు చేయటం, ఇళ్ళు కొనుగోలు చేయటం, అలానే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే ధైర్య సాహసాలతో ముందుకెళ్తాడు. అందువల్లే విత్తలాభం అన్నాడు. విత్తలాభం సదా ఆరోగ్య అన్నారు. అంటే విత్తలాభం అంటే ఏమిటంటే లాభం కలుగుతుంది, అంటే ధనలాభం కలుగుతుంది. సదా ఆరోగ్య అంటారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఈ రెండు కూడా ఇష్టసిద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సుఖ అవాహ అంటారు. అంటే సుఖం కలుగుతుంది. వస్త్రలాభో ధనప్రాప్తి అంటారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అలానే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. అలానే ఇంటిలో సామాన్లు కొనుగోలు చేస్తారు. ధనప్రాప్తి అంటే ధనప్రాప్తి కలుగుతుంది. అంటే తృతీయ స్థానగే కుజే అంటారు. అంటే మూడవ స్థానంలో కుజు ఉండటం వల్ల ఇలాంటి సుఖము, స్త్రీ సౌఖ్యం లభిస్తుందట, పురుషుడికి సౌఖ్యం లభిస్తుందట. అంటే సుఖంగా ఉంటారు, ధార్మిక కార్యక్రమాలకు వెళ్తారు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణలో కూడా కలిగే అవకాశాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మరింత మేలు జరగటానికి కొన్ని రెమెడీస్ చెబుతున్నా. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కుజుడు శుక్రుడికి సముడవుతాడు. శుక్రుడు కూడా కుజుడికి సమత్వం అనేది ఒకటి ఉంది. అక్కడ ఎవరికైతే మనకి కుజుడు ప్రభావం వల్ల ప్రమాదాలు జరుగుతున్న వ్యక్తులు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ, భూ వివాదాలు కానీ ఉన్న వ్యక్తులు ఎలాంటి మంత్రాలను చదవాలి? నిజంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎలాంటి మంత్రాన్ని చదవాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే మంగళవారం పూట కుజహోర అనేది ఉంటుంది. ఆ కుజహోరలో ప్రాతకాలంలో ఆ మంత్రాన్ని చదవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు ఉపశమనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గురువుగారండి, నాయకంటి గారు, నాకు ప్రమాదాలు జరుగుతున్నాయండి అని చెప్పేవాళ్ళు తప్పకుండా అంగారకాయుధే శక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే అంగారక గాయత్రి మంత్రాన్ని మనం చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఉదయం పూట కుదిరితే ఉదయం పూట చదవండి, లేకపోతే సాయంత్రం పూట అయినా చదువుకోవచ్చు, దాని తప్పేమీ లేదు. అలానే మాకు భూ వ్యవహారాలు ఉన్నాయి, భూమికి సంబంధించిన పంచాయతీలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అనే వ్యక్తులు తప్పకుండా వాళ్ళు చదవాల్సిన మంత్రం ఏంటంటే, వీలైతే తెలిసిన వాళ్ళు, వేదమంత్రం తెలిసిన వాళ్ళు తప్పకుండా భూసూక్త పారాయణం చేయటం. కానీ ఒకవేళ వేదమంత్రం మాకు తెలియదండి, మేము వేదం నేర్చుకోలేదు అని చెప్పిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే తత్పురుషా విద్యే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఈ రెండు మంత్రాలు చదువుకోవాలి మంగళవారం పూట. చదువుకోవటం వల్ల కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, భూ వివాదాలు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే కుజదోషం వల్ల వివాహం కాలేదనే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. జన్మజాతకంలో 2, 4, 7, 8, 12 స్థానంలో కుజుడు ఉంటే కుజదోషం అని, 13 నక్షత్రాల కుజదోషం వర్తించదు.
ఆ వర్తించని వాళ్ళు చదవక్కర్లేదు, వర్తించే వాళ్ళు ఉంటారు. కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉండదు, కొన్ని లగ్నాల వాళ్ళ కుజదోషం ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని లగ్నాల వాళ్ళ ఎగ్జంప్షన్ ఉండదు. అలాంటి వ్యక్తులు ఏమి చదవాలి అనంటే అంగారకుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఎలాంటి ఆరాధన చేయాలి మరి? అంగారకుడు అంటే కందులు దానం చేయటం మంగళవారం, ఎర్రని వస్త్రము, ఎర్రని గొడుగులు, ఎర్రని చెప్పులు దానం చేయటంతో పాటు అంగారకుడి యొక్క అభిషేకాన్ని చేయాలి. అంగారకుడు అంటే మనకి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి, ఆ నవగ్రహాలు అంగారకుడు ఉంటాడు. పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో, దానితో పాటు ముఖ్యంగా మనం ఎలాంటి అభిషేకం చేయాలి అంటే అంగారక పాశుపతాస్రుద్రాభిషేకం అని ఒకటి ఉంటుంది 10 శివలింగాలకి. అలానే అంగారకుడు ఎప్పుడైనా సరే అభిషేకం చేసేటప్పుడు దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. దానితో పాటు బ్రాహ్మణులు చేస్తుండగా మీరు ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే ఖచ్చితంగా అంగారకాగ్ని శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆ పురోహితుల ద్వారా మన అభిషేకం చేయటం వల్ల ఖచ్చితంగా కుజుడి యొక్క దోషం పోతుంది. అలాంటి జడ్జెస్ కానీ, న్యాయవాదులు కానీ, శస్త్రచికిత్సలు కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ, మెడికల్ కంపెనీల వాళ్ళకి కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి అంగారక పాశుపతాస్రుద్రాభిషేకము, అలానే అంగారక హోమం చేసుకోవటం కూడా చాలా మంచిది. అంగారక హోమానికంటే కూడా చాలామంది అంగారక పాశుపతాస్రుద్రాభిషేకంతో పాటు అంగారక పాశుపతాస్త్ర హోమం చేసుకుంటే బీజాక్షరాల సంపుటీకరణతోటి హోమం అనేది ఉంటుంది. అలాంటి హోమం చేసుకుంటే చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అంగారకుడు ఏదైతే మన జన్మజాతకంలో కానీ గోచారరీత్యా కానీ దోషం అనేది ఉంటుందో ఆ దోషానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా అంగారకుడి యొక్క ఆరాధన చేసుకోవటం అంటే వీలైతే శనివారం కానీ ఆదివారం కానీ 2 జంట సర్పాలను దానం చేయాలి. జంట సర్పాలు అంటే వెండితో చేసింది కానీ లేదా రాగితో కానీ చేసిన సర్పాలు ఏవైతే ఉంటాయో మనకు షాపులో దొరుకుతాయి. అలాంటి జంట సర్పాలని బ్రాహ్మణోత్తముల చేత పూజ చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకి వస్త్రదానము, గుడదానము, అలానే కందులు, దాంతోపాటు 2 జంట సర్పాన్ని, అలానే నెయ్యిని, ఆజ్యాన్ని దానం చేయటం వల్ల మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవితంలో కుజదోషం పోవటానికి మార్గం ఏమిటి అంటే ఇలాంటి వివాదాలు ఉన్న ఇళ్ళు కొనుగోలు చేయలేకపోతారు, ఇళ్ళు దగ్గరికి వచ్చి లోన్లు రాలేకపోతుంటాయి, ఆ ఇంటి మీద ప్రమాదాలు, పొలాల యొక్క గొడవలు, పక్కింటి వాళ్ళతో ఎదుటి వాళ్ళతో గొడవలు, కాంపౌండ్ వాళ్ళ నుంచి గొడవలు, రియల్ ఎస్టేట్ రంగం సరిగా సాగని వాళ్ళు, కెమికల్ కంపెనీలు నడవని వాళ్ళు, ఇలాంటి వ్యక్తులను అగ్ని వల్ల భయం కలిగే వాళ్ళు, ఇలాంటివన్నీ శస్త్రచికిత్సలు చేసుకోలేని వాళ్ళు, ఆపరేషన్ నేను చేసుకోలేకపోతున్నాను భయం కలిగే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా న్యాయవాద వ్యవస్థలో ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళున్నా, ప్రమోషన్ రాని వాళ్ళున్నా, మేనేజ్మెంట్ చేసే వ్యక్తులున్నా, సైన్యంలో పాల్గొన్న వ్యక్తులు కానీ, మెకానికల్ లైఫ్లో అంటే బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు, ఏదో ఒక షాప్ పెట్టుకుంటారు, మెకానిజం అనేది కరెక్ట్గా సాగలేకపోతుంది, వ్యాపార అభివృద్ధి అనేది అనుకూలంగా ఉండదు. అలానే బాలారిష్ట గండదోషాలు, కుజుడితో ఏర్పడే బాలారిష్ట గండదోషాలు, అగ్ని భయాలు ఉన్నట్టుండి ఉలిక్కిపట్టడం, భయం కలిగే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన పరిహారాలు చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ఇక్కడ ఏదైతే కుజుడు ఏదైతే తులారాశిలో సంచారం చేస్తున్నాడో ఆ తులారాశికి అధిపతి శుక్రుడు. కుజుడికి శుక్రుడు సముడవుతాడు, శుక్రుడికి కూడా కుజుడు సమవుతాడు. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అంగారగ్రహం యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మేరకు కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.